నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఆలగడ్డ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన భూమా అఖిలప్రియ యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకు అతీతంగా ప్రతిఘటిస్తామని స్పష్టం కర్నూలు జిల్లాలో వగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు టీడీపీ నేత సుబ్బారావును వేట గొడవలతో హత్య చేశారు హయత్ నగర్ లో మాల్యాద్రి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు బెంగళూరుకు చెందిన 6 నిందితులు అరెస్ట్ ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా ఆలగడ్డ పార్టీ కార్యాలయంలో భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకు అతీతంగా ప్రతిఘటిస్తామని అన్నారు. యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లె సమీపంలో యురేనియం తవ్వకాల కారణంగా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు వివిధ రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. హైవే వచ్చిన తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి శోభా నాగిరెడ్డి గారు ఈ యాక్సిడెంట్ వల్లనే చనిపోవడం వల్ల ఒక కుటుంబం నష్టపోయింది. మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకుండా ఉండాలని చెప్పి మొదటిసారి నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. ఏదైతే ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ ప్రాంతంలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్గ్రేడేషన్ జరగాలి, 100 బెడెడ్ తీసుకురావాలని చెప్పి కూడా మరి మా కుటుంబంలో ఎంతోమంది ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఆలగడ్డ ప్రజలకు కూడా ఏదైనా జరిగినా కూడా నంద్యాలకు కానీ లేకపోతే కడపకు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నంద్యాలకు తీసుకెళ్లే లోపలే అందరూ చనిపోవడం జరుగుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 100 బెడెడ్ రావాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే 100 బెడెడ్ ఏదైతే రావాల్సిందో అది ఈరోజు బనగానపల్లెకి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక విధంగా ఆ ప్రాంత ప్రజలకి మంచి జరిగినా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో 100 బెడెడ్ రాలేదని చెప్పి కూడా మేమందరం కూడా బాధపడుతున్నాము. దానికి కారణం కూడా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు ఆ 100 బెడెడ్ కూడా ఈ ప్రాంతంకి రాకుండా వెళ్ళిపోయిందని చెప్పి కూడా దీనికి బాధ్యత కూడా వాళ్ళిద్దరే తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు గతంలో నేను మంత్రి కాకముందు ఆలగడ్డలో 30 పడకల హాస్పిటల్ ఉండింది. 30 నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో అప్పట్లో మేము కొట్లాడి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అప్గ్రేడ్ చేసి 50 బెడెడ్ చేయడం జరిగింది. ఈరోజు 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్ చేయాల్సింది పోయి ఈరోజు 100 బెడెడ్ కాస్త పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినందుకు ఈరోజు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఏం సమాధానం చెప్తారో ప్రజలకి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ యురేనియం అనేది ఈ భూతాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వంలో కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎంత ఈరోజు గతంలో ఏ విధంగా ప్రజలందరూ బయటికి వచ్చినారు, ఏ విధంగా యురేనియం అనేది ఈ ప్రాంతంలో రాకూడదని చెప్పి మేమందరం కూడా మరి బయటకు వచ్చి కొట్లాడినాము. మళ్ళీ ఈరోజు అవన్నీ ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓల వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఆలగడ్డ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడానికి పర్మిషన్ కలెక్టరే ఇచ్చినాడని చెప్తే నిజంగా దీనికన్నా అన్యాయము ఇంకొకటి ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. కడప జిల్లాలో తుమ్మలపల్లెలో ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పి బయటికి వచ్చి మొత్తుకొని ఆ ప్రాంతంలో ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని తర్వాత కూడా వీళ్ళ మనసు కరగలేదని చెప్తే నిజంగంటే మరి ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారా, మరి ప్రాజెక్టుల కోసం పరిపాలన చేస్తున్నారా వీళ్ళనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా తుమ్మలపల్లె దగ్గర జరిగిన అన్యాయము ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఏ విధంగా ఆ ప్రాంతంలో యురేనియం అనేది ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా చర్మంకి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే పుట్ట పిల్లలు చనిపోవడం కానీ ఇట్లా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే మిమ్మల్నే కాదు ఇక్కడ వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కర్నూలు జిల్లాలో పర్మిషన్లు ఇవ్వడం అని చెప్పేది కూడా మేము ఎవ్వరం కూడా దాన్ని స్వాగతించాము. ప్రజలు కూడా స్వాగతించారని చెప్పి కూడా ఈ సందర్భంగా
ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటూ యురేనియంని తప్పకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సైంటిస్టులు, హ్యూమన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రాంతంలో అన్యాయం జరిగింది అని చెప్పి ఓపెన్గా చెప్తుంటే ఎందుకు దాని మీద మీరు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో మేమందరం ప్రజలందరూ కూడా అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు బయటకు వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన మాల్యాద్రి అనే వ్యక్తి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా బెంగళూరుకి చెందిన 4 వ్యక్తులు స్విఫ్ట్ కారులో వచ్చి మాల్యాద్రిని బెంగళూరుకు తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలియజేశారు. మాల్యాద్రి వార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధం ఉన్న 6 నిందితులని హయత్ నగర్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి ఒక స్విఫ్ట్ కార్ మరియు 8 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 2019 నాడు ఆదివారం మధ్యాహ్నం 1:15 మధ్యలో సమయంలో కుంట్లూరులో మాల్యాద్రి అని ఇతను మేసన్ పని చేస్తున్నాడు. ఇతను అక్కడ కన్స్ట్రక్షన్ చేసే ఇంటి దగ్గర మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే ఇతను పనిచేస్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని ఒక 4 వ్యక్తులు ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో తీసుకెళ్లారని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మనం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడము, తర్వాత ఈ కేసు నమోదు చేసుకొని వాళ్ళ మాల్యాద్రి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాపింగ్ కేసు చేసుకొని దర్యాప్తు చేస్తుంది. దాని తర్వాత ఈ వెహికల్స్ వచ్చిన తారామతిపేట మన జంక్షన్లో టోల్ గేట్ ఎక్కిన వెహికల్స్ అన్ని కూడా తర్వాత శంషాబాద్, తర్వాత ముందు బెంగళూరు సైడ్ వెళ్ళొచ్చని వాళ్ళ భార్య డౌట్ సస్పిషన్ చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ మాల్యాద్రి మేసన్ అయితుందో ఇంతకుముందు బెంగళూరులో గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ ఏరియాలో చిట్టీలు నడిపించాడు అనమాట. ఆ క్రమంలో చిట్టీలు నడిపించిన క్రమంలో అక్కడ చాలా మందికి డబ్బులు మోసం చేశాడు. వీళ్ళకే కాకుండా ఇది మాల్యాద్రి ఇంకా 2 వ్యక్తులు, ఒక ఆయన విజయ్ కుమార్కి మోహన్ రావు అనే వాళ్ళు కూడా, విజయ్ కుమార్ అనే అతను ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత 2011 నుంచి 2016 వరకు కూడా డబ్బులు ఇస్తూ తీసుకునేవాడు. కానీ 2016లో ఏం చేసిందంటే ఈ విజయ్ కుమార్ అనే అతను 3 లక్షలు, మోహన్ రావు అనే అతను 2 లక్షలు చిట్టీల డబ్బులు కట్టవలసిన క్రమంలో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు డబ్బులు అప్పిచ్చి మళ్ళీ ఇతను ఇస్తాడని చెప్పేసి అనుకున్న క్రమంలో అతను ఇల్లు ఖాళీ చేసి అక్కడ నుంచి బెంగళూరు నుంచి ఖాళీ చేసి ఈయన నేటివ్ ప్లేస్ నెల్లూరుకి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మన హయత్ నగర్ లిమిట్స్లో మేసన్ పని చేస్తున్నాడు. నాగోల్ ఏరియాలో ఉంటున్నాడు. అయితే ఇతని అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న వాళ్ళు మొన్న ఆదివారం మధ్యాహ్నం 1:15 ఇతను కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మనం కమిషనర్ గారికి మన రాజకొండ కమిషనర్ గారికి ఈ విషయం చెప్పిన తర్వాత ఒక స్పెషల్ టీం ఫామ్ చేసేసి ఈ సీసీటీవీ ఫుటేజెస్ గ్యాదర్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. ఇన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు బగ్గుపడడంతో జిల్లా వాసులు అసలేం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సుబ్బారావును కాపు కాసిన ప్రత్యర్థులు వేట గొడవలతో నరికి చంపారు. 2 స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపైకి తెగబడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కొలిమిగొండ్ల మండలం బెలుంగుహల దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా స్థానిక చింతకుంటవాడలో అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహించారు. స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన 18 కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పోగుల హరీష్ నేతృత్వంలో జరిగిన ఈ పూజలో గురుస్వాములు గిరిధర్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్కా పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుండే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్వభావం కలుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని కోరారు. ఈ స్పోర్ట్ మీట్ 4 రోజుల పాటు కొనసాగనున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. శ్రవణ్ కుమార్, నేను ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఇక్కడ స్కూల్లో ఈ రోజు నుంచి మేము స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేసాము. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు వచ్చి ఆ స్పోర్ట్స్ మీట్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకి మేము చదువులతో పాటు ఆటల్లో కూడా వారి ప్రావీణ్యతను బయటికి తీయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇందు మూలంగా మాకు సపోర్ట్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఈ స్పోర్ట్స్ మీట్ని మేము వాస్తవానికి విన్లింపిక్స్ అని చెప్పి మేము దాన్ని నామకరణం చేయడం జరిగింది. ఈ విన్లింపిక్స్లో పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంతో మంచి గేమ్స్ ఆడుతున్నారు. పిల్లలందరూ కూడా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది. సో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఉత్సాహంలో తల్లిదండ్రులు ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్పోర్ట్స్ మీట్ 17 నుంచి అనగా ఈ రోజు నుంచి 21st వరకు జరుగుతుంది. 21st రోజు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తుల మిస్సింగ్ కేసు కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 3 అదృశ్యమయ్యారు. శ్రీధర్ రెడ్డి, అతని భార్య ప్రశాంతి మరియు 15 నెలల బాబు విహాన్ రెడ్డి గత నెల 30వ తేదీ శ్రీశైలం వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై శ్రీధర్ రెడ్డి తల్లి జయమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను అనగా తేదీ 16/12/2019 రోజు హైదరాబాద్లోని శాంతినగర్ ఏరియాలో ఉండే జయమ్మ అనే ఆవిడ తన కొడుకు, కోడలు మరియు మనవడు ముగ్గురు కూడా కొడుకు పుట్టినరోజుకి శ్రీశైలం వెళ్తున్నానని నవంబర్ 30వ తారీఖు అంటే 15 రోజుల క్రితము శ్రీశైలం వెళ్తున్నామని చెప్పి వెళ్ళడం జరిగింది. కొడుకేమో శ్రీధర్ రెడ్డి, ఇతను యాక్సిస్ బ్యాంక్లో ఇండస్ బ్యాంక్లో రికవరీ సెక్షన్లో పనిచేస్తున్నాడు. భార్య ప్రశాంతినేమో రెయిన్బో హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. కొడుకు వచ్చేసి 15 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందని అన్నారు. సో అతను 5వ తారీఖు వరకు ఫోన్లో టచ్లో ఉండడం జరిగింది. సో మధ్యలో 3 నుంచి స్విచ్ ఆఫ్ అవ్వడం, మళ్ళీ 5వ తారీఖు కూడా వాళ్ళు మాట్లాడితే నేను బయట ఉన్నాను, మళ్ళీ ఒక 2 రోజులు వస్తానని ఆయన చెప్పడం జరిగింది. 5వ తారీఖు నుంచి కూడా కాంటాక్ట్లో లేకుండా ఉండడంతో వాళ్ళు బయటికి ఎక్కడైనా వెళ్ళారు అనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడము, వస్తారు అని ఎదురు చూసి కంప్లైంట్ ఇవ్వడం లేట్ జరిగింది.
సో దీని మీద మిస్సింగ్ కేసు కింద దర్యాప్తు చేసుకొని దీనిలో విచారిస్తున్నాము. అతని ఆఫీసులలో మరియు వాళ్ళ వైఫ్ పనిచేసే దగ్గర ఇంకా అతను వ్యక్తిగత సమస్యలు ఏమున్నాయి, ఇంకేమైనా ఉన్నాయా అని మళ్ళీ కాల్ డేటా కూడా పరిశీలిస్తున్నాము. దీంట్లో తొందరలోనే అని చెప్పేసి అన్ని విధాల అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలోనే ట్రేస్ అవుట్ చేస్తాము. రంగారెడ్డి జిల్లా కట్టల్ మండల కేంద్రంలో అమెరికా తెలుగు సంఘ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, జాబ్ మేళా మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వరంగల్ ఆరేపల్లి సమీపంలో మహాత్మా జ్యోతిబా ఫులే చారిటబుల్ ట్రస్ట్ పిల్లల తల్లిదండ్రులు హాస్టల్లో సీసీ కెమెరాలు మరియు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ములుగు శాసనసభ్యులు దాసరి సీతక్క హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు రక్షణ నిఘాగా ఉంటాయని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన స్కూల్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డికి, సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. సీతక్క గారికి, రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మీడియా, మై డియర్ స్టూడెంట్స్, మీరు రావడం చాలా హ్యాపీగా ఉండక మొన్న చెప్పిన రోజు నుంచి చాలా ఎప్పుడు వస్తారు అది ఎదురు చూస్తుందో. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా స్కూల్ తరఫున, మా స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా స్కూల్ కోసం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం మిస్ అయినాం, సెకండ్ ఉన్నది స్కూల్ ఓపెన్ వీలు కాని పరిస్థితుల్లో రాలేదు అక్కయ్య. మీరు చాలా థ్యాంక్ యూ అక్కయ్య మీరు వచ్చినందుకు. ఈ పేరెంట్స్ అందరూ టోటల్గా అందరూ కలిసి, మెయిన్గా కొంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ స్వామి, సుదర్శన్, అక్కయ్య చాలామంది మనిషికి కొంత అమౌంట్ పిల్లల దగ్గర కలెక్ట్ చేసుకొని హీట్ వాటర్ వస్తువులు అక్కయ్య వీళ్ళకి హీట్ వాటర్ ప్లస్ సీసీ కెమెరాస్ 8 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కూల్ వాటర్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేశారు అక్కయ్య. ఎవ్రీథింగ్ దే ఆర్ కోఆపరేట్ ద స్కూల్. ప్లీజ్ మేడం, ఐ రిక్వెస్ట్ ద ఎమ్మెల్యే మేడం, సొసైటీ అన్నీ వచ్చినాయి, అవి సొసైటీ నుంచి రాని బాపతి సీసీ కెమెరాలు కావచ్చు, హీట్ వాటర్ కావచ్చు, రిమైనింగ్ ఏవైనా కూల్ వాటర్ కావచ్చు, అన్నిటికీ పేరెంట్స్ అంతా చాలా కోఆపరేట్ చేస్తుండ్రు. ఎవ్రీ సెకండ్ సండే రోజు మ్యాక్సిమం పేరెంట్స్ వస్తుండ్రు. దాదాపు ఒక 400 పేరెంట్స్ వచ్చి ఎవ్రీ సెకండ్ సండే మీటింగ్ పెట్టడం జరుగుతుందాక. గివ్ క్లాప్. బయట బంద్ చేసి లోపల పెట్టుకున్నా మనోళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. కాబట్టి బయట సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 10 రోజుల నుండి చలి తీవ్రత పెరిగిపోయింది. అయితే తెల్లవారుజామున చలిలో వణుకుతూ వీధులు శుభ్రం చేస్తున్న స్వీపర్లు, కార్మికుల సమస్యలపై జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లక్ష్మీకాంత్ వెంటనే స్పందించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 250 మంది మున్సిపాలిటీ కార్మికులకు చలి స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఉప్పల ఆనంద్, డాక్టర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుంటగల్ల జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి మన మున్సిపల్ కార్మికులకు ప్రతి ఒక్కరికి ధరలు ఎందుకంటే ఇవాళ మానుకుని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండగలుగుతుందంటే మరి ఈ కార్మికుల వల్లనే. కాబట్టి ఈ కార్మికుల కోసం మరి వాళ్ళు చలిలో పనిచేస్తున్నారు. మరి చలిలో పనిచేస్తున్నప్పుడు మన స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసే పని, పేద కార్మికులకు చేసే పనిలో భాగంగా మరి ప్రతి ఒక్కరికి 250 మంది కార్మికులకు మేము ప్రతి ఒక్కరికి స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా గుంటగల్ల జగదీశ్వర్ గారు రావడం జరిగింది. మరి వారు ఇప్పుడే మరి వారి చేతుల మీదుగా మేము పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వారి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మరి మిగతా కార్యక్రమం వారితో పాటు కొనసాగిస్తాము. ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన ఒడిబియ్యము హుండీల విప్పక కార్యక్రమం నిర్వహించారు. భక్తులు సమర్పించిన ఒడిబియ్యము హుండీల విప్పకంలో అమ్మవారికి 145 కిలోల కుడుకలు, 12 కిలోల వరడిపోకలు, బాదంలు, 28 కిలోల పసుపు కొమ్మలు సమకూరాయి. ఒడిబియ్యము హుండీల విప్పకంలో ఆలయ ఇన్ఛార్జ్ శంకర్ శర్మ, ఆలయ పిఆర్ఓ మరియు శానిటైజర్ ఇన్ఛార్జ్ గోపాల్ సింగ్, సీనియర్ అసిస్టెంట్లు భీమరావు, శైలేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కూడా తీసేద్దామన్నా, అది తీసాక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆలగడ్డ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన భూమా అఖిలప్రియ. యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకు అతీతంగా ప్రతిఘటిస్తామని స్పష్టం. కర్నూలు జిల్లాలో వగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు. టీడీపీ నేత సుబ్బారావును వేట గొడవలతో హత్య చేసిన హయత్ నగర్ లో మాల్యాద్రి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. బెంగళూరుకు చెందిన 6 నిందితులు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.